బ్రేకింగ్ న్యూస్. ఐబొమ్మ ఇమ్మంది రవిని కస్టడీకి తీసుకున్నారు సిసిఎస్ పోలీసులు. కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు సిసిఎస్ పోలీసులు విచారణ చేయనున్నారు. అరెస్టు టైంలో హార్డ్ డిస్కులు సామాగ్రిని స్వాధీనం కూడా చేసుకున్నారు. విదేశాల నుంచి ఐబొమ్మ నడిపిన తీరుపై కూడా విచారణ చేయనున్నారు. రవి ఎన్ని కోట్లు సంపాదించాడో, అతను వెనుకున్న వ్యక్తులెవరో విచారణలో తేలే అవకాశం ఉంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని పోలీసులు అరెస్టు చేసిన తీరు, ఇక అందులో భాగంగా అతన్ని రిమాండ్కి విధించడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ రోజు నుంచి 5 రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారించే అవకాశం కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే ఆ పైరసీకి సంబంధించిన యాప్ ని నడిపాడో, ఎన్ని కోట్లు సంపాదించాడో ఇప్పుడు విచారణలో భాగంగా తెరపైకి వచ్చే విషయాలుగా తెలుస్తుంది. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు సాగర్? ఐబొమ్మ కేసులో ఇమ్మంది రవి 5 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించిన నేపథ్యంలో చంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఇమ్మంది రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 5 రోజుల పాటు విచారించినారు. అయితే ఇప్పటికే ఈ కేసులో సంచలన విషయాలు హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు. ఐబొమ్మ ద్వారా మూవీ పైరసీ తెలుగు ఇండస్ట్రీనే కాదు దేశవ్యాప్తంగా అనేక వివిధ భాషలకు సంబంధించినటువంటి సినిమాలను పైరసీగా చేసి అందులో అప్లోడ్ చేసి కోట్లాది రూపాయలు ఆర్జించినట్లుగా కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. 20 కోట్లకు పైగా ఆర్జించాడు. అందులో 3 కోట్లకు పైగా ఆయన 4 మంది రవికి సంబంధించినటువంటి 4 బ్యాంక్ అకౌంట్లో వాటిని ఫ్రీజ్ చేసిన పరిస్థితి. అయితే 21,000 సినిమాలను పైరసీ చేసి అందులో అప్లోడ్ చేసినట్లుగా కూడా ఇప్పటికే గుర్తించిన నేపథ్యం కనిపిస్తుంది. దాంతో పాటుగా ఆయనకు మరో 30 బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు కూడా గుర్తించారు. వారికి ఇప్పటికే ఆ బ్యాంకులకు లేఖ రాశారు. అందులో ఇంకా ఎంత డబ్బులు, ఎందుకంటే 100 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో వీటన్ని అంశాలపైన ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆ అంశాలను ఇమ్మంది రవిని కస్టడీకి తీసుకుని విచారించాలని కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భావించారు. సో ఈ రోజు మొదటి రోజు విచారణలో ఈ 3 అంశాల మీద ఇమ్మంది రవి అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఈ మూవీ పైరసీ ముఠాతో ఎలాంటి సంబంధాలున్నాయి, అమెరికాతో పాటుగా దుబాయ్ లో ప్రత్యేక సర్వర్లను ఏర్పాటు చేసి ఈ పైరసీ ముఠాను రన్ చేసినట్లు కూడా ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని కూడా ఈ రోజు విచారణలో కొంత ఆయనని అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. సో పైరసీ ముఠా ద్వారా ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఈ పైరసీ ముఠాను ఎలా నడిపించారు, ఇక్కడ హైదరాబాద్ తో పాటుగా భారతదేశంలో ఎవరెవరు ఈ పైరసీ ముఠాకి సహకరిస్తున్నారు, వారితో మీకున్న సంబంధాలు ఏంటి అన్న అంశాలపైన కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు ఈ రోజు విచారణలో అడిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి ఐబొమ్మ ఒకటే కాదు, మిగతా పైరసీ వెబ్సైట్లు కూడా కొన్ని రన్ అవుతున్నాయి, కొన్ని యాప్స్ కూడా రన్ అవుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఇమ్మంది రవి ఈ 2 అంశాలతో పాటుగా 3వ అంశం పైన కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలకంగా ఫోకస్ పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు. ఎందుకంటే ఐబొమ్మలో వచ్చే ప్రతి సినిమాలో కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ జరిగింది. సినిమా రన్ అవుతున్న స్క్రీన్ మీద బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి యాప్స్ అందులో రన్ అవుతూ ఉంటాయి. ఆ యాడ్స్ కూడా ఇందులో ఐబొమ్మ ఓపెన్ చేసినా కూడా బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్న పరిస్థితి. ఆయా వెబ్సైట్లతో ఉన్నటువంటి సంబంధాలు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో ఐబొమ్మ ఇమ్మంది రవికి ఉన్న సంబంధాలపైన కూడా ఇటు పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ తెర వెనుక ఉండి కూడా ఇవన్నీ దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే 50 లక్షల మంది డేటా ఇప్పటికే ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇంకా ఎంతమంది డేటా ఉంది, వాటన్నిటి కూడా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకు ఆయా సంస్థలకు ఏమైనా మీరు అందించారన్న అంశాలు కూడా ఈ రోజు విచారణలో తేలే అవకాశం ఉంది. మొత్తంగా ఐబొమ్మ ఇమ్మంది రవి కస్టడీ విచారణలో కూడా ఈ 3 అంశాల మీద ప్రధానంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెంచారు. ఈ అన్ని అంశాలు కూడా విచారణలో బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. సాగర్, అరెస్ట్ టైంలో ఏదైతే హార్డ్ డిస్కులు ఇంకా వేరే సామాగ్రిని అతని నుంచి స్వాధీనం చేసుకున్నారో వాటికి సంబంధించిన డేటాని రికవరీ కూడా చేసే అవకాశం కనిపిస్తుందా? దాని ఆధారంగా కూడా విచారించే అవకాశం ఉందా రవిని? ఖచ్చితంగా. ఎందుకంటే అరెస్ట్ చేసిన సందర్భంగా అతని ల్యాప్టాప్ తో పాటుగా కొన్ని కీలక హార్డ్ డిస్క్లు, కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆయన దగ్గర ఉన్నటువంటి వాటిని అన్ని కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకుని ఆయన నివాసంలో ఉన్నటువంటి వాటిని సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో భాగంగానే అందులో ఉన్న డేటా ఆధారంగానే 21,000 సినిమాలు, 50 లక్షల కస్టమర్లకు సంబంధించినటువంటి డేటా ఉన్నట్లుగా కూడా గుర్తించారు. సో ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే ఈ తెర వెనుక ఐబొమ్మ తెర వెనుక ఎవరెవరు ఉన్నారు, అంతర్జాతీయ స్థాయిలో పైరసీ రాకెట్ ను నడిపిస్తున్నట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. వారితో ఉన్నటువంటి సంబంధాలు ఎవరెవరు కూడా ఆపరేట్ చేస్తారు.
కరేబియన్ దీవులో ఇతనికి పౌరసత్వం ఉన్న నేపథ్యంలో కొన్ని కొత్త సెక్షన్లు కూడా, ఎందుకంటే ఇప్పటివరకు కాపీరైట్ యాక్ట్ ప్రకారం ఇటు సినిమా పైరసీకి సంబంధించినటువంటి ఇటు సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి ఐటీ యాక్ట్ ప్రకారం మాత్రమే సెక్షన్ నమోదు చేశారు. ఇప్పుడు ఎన్ఆర్ఐ యాక్ట్ ప్రకారం కూడా తన పైన కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కరేబియన్ పౌరసత్వం ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి ఇవన్నిటిని ఆపరేట్ చేశారా, బెట్టింగ్ యాప్స్ తోని అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి మూవీ పైరసీ ముఠాతోని ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, వారి యొక్క వివరాలను కూడా ఇందులో మెన్షన్ చేసే అవకాశం ఉంది. విచారణలో బయటపడితే వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్ తో ఆర్థిక లావాదేవీలు ఇమంది రవి ఎలా నిర్వహించాడు, వాటికి సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ లో ఉన్నటువంటి ఆధారాలను కూడా లోతుగా దర్యాప్తు చేయనున్నారు. కస్టడీ విచారణలో కూడా ఈ అన్ని అంశాలు వెల్లడైతే వారిని కూడా ఈ కేసులో ఇమంది రవికి సంబంధించినటువంటి ఈ కేసులో కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. సో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం విచారణ అనంతరం కూడా ఎవరెవరి ప్రమేయం ఈ కేసులో ఉందన్న అంశాలు కూడా వెల్లడే అవకాశం కూడా కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.